విక్కీ అయితే పద్మావతిని తనతో పాటు అవార్డ్ ఫంక్షన్కి తీసుకెళ్తూ ఉంటాడు. చేతిలో చేసి అలా చేయి పట్టుకొని పద్మావతిని అలా విక్కీ ఫంక్షన్ హాల్కి వెళ్తూ ఉంటారు. పద్మావతి అయితే విక్కీ కాస్త చూసుకునే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే చూడముచ్చటైన జంట అని అందరూ అంటూ ఉంటారు. అటుగా వచ్చిన ఒక ఆవిడైతే, సార్ మీరు జంట ఎంత అందంగా ఉందో అనేది అంటూ ఉంటాడు. దీనికి విక్కీ పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఆవిడ, మీరు అచ్చం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారండి అనేది అంటూ ఉంటుంది. మా ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్‌మే అనేది ఆ పద్మావతి అంటూ ఉంటుంది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. మీరు చాలా బాగున్నారని 10 సార్లు అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే సిగ్గుపడుతూ ఉంటాడు. అలా మురిసిపోతూ ఉంటాడు. దానికి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారంటే, ఉండడం ఏంటి, మేము మేడ్ ఫర్ ఈచ్ అదరే అనేది అంటూ ఉంటుంది పద్మావతి. విక్కీ అయితే పద్మావతి కాస్త చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీ కాస్త చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అవార్డ్ ఫంక్షన్ లోపలికి వెళ్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.